కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాద సంఘటనకు సంబంధించి ఈ శవపంచనామా అయితే అన్నిటికీ కంప్లీట్ అయ్యింది. అందులో శవపంచనామా చేసేటప్పుడు కొన్ని చోట్ల శరీర భాగాలు కూడా మిస్ అవ్వడం గమనించాం. ఆ రోజైతే ఇంక్వెస్ట్ జరిగింది. అందులో భాగంగా సొక్కుమల్ల రాఘవ అని చెప్పేసి వైఫ్ ఆఫ్ జగ్గారావు, ఆమె యొక్క తలభాగం ఆ రోజైతే మనం ఐడెంటిఫై చేయలేదు. గాలించర్లు ఆ రోజు నుంచి కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు ఈ డ్రోన్ కెమెరా వల్ల అయితేనేమి, గాలింపు చర్యల వల్ల అయితేనేమి మనం ఆ తలభాగాన్ని ఈరోజు ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ప్రొసీజర్ ప్రకారంగా ఆ రోజు ఎవరైతే శవపంచనామా చేశారో జగ్గంపేట ఎంఆర్ఓ గారు వారి సమక్షంలో ఈరోజు మళ్ళీ దాని ఫర్దర్ అది జరుగుతుంది. అలాగే రక్త బంధువులు కూడా ఎవరైతే ఆ రోజు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే రెండు వేరు సార్లు జరిగింది కాబట్టి డిఎన్ఏ కూడా సేకరించి డిఎన్ఏ ద్వారా కూడా కన్ఫర్మ్ చేస్తాం. ఈ గాలింపు చర్యలు అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఇక్కడ నేరస్థలంలో ఈ ఫైర్ వర్క్స్ సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో ఆ నేరస్థలంలో కూడా పికెట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎవరైనా కూడా స్థానికులు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా ఏమన్నా కూడా దయచేసి పోలీసు వారికి, సామర్లకోట పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే నేరస్థలంలో ఉన్న పోలీసు వారికి కానీ, లేకపోతే డిఎస్పీకి కానీ ఎవరికైనా మీరు ఆ విషయాలు తెలియజేస్తే మేము తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇది చాలా సున్నితమైన ఇష్యూ కాబట్టి దయచేసి పూర్తి ఆధారం లేకుండా ఎవరు కూడా మీడియా ద్వారా సర్క్యులేట్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే సమాజం పట్ల బాధ్యత గల ప్రతి ఒక్కరు దయచేసి ఈ విషయంలో పోలీసు వారికి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాం.